హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తాయి. మొన్నదాకా కొంచెం హెల్త్ మంచిగా లేకుండే, గట్లా అని జర అరవలేకపోయినా. ఇప్పుడు కొంచెం సెట్ అయింది, నో ప్రాబ్లం. ఇంకా రెగ్యులర్ అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. ఇక మీకు తెలుసు కదా, నేను లేచిన, మీరు లేచిరా, టీ తాగిరా, టిఫిన్ చేసిరా, మంచిగా ఉన్నారా? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శివయ్యని. గట్లనే ఇక మనం చెప్పుకున్న ముచ్చట్లకు అయితే వెళ్ళిపోవడం మనకు అలవాటం. ఎందుకంటే ల్యాగ్ అంటే ఎక్కువ సాగదీయడం మనకు రాదని తెలుసు. ఇక తెలుసా ముచ్చట మళ్ళా మళ్ళీ చెప్పడం దేనికి అని. ఇక నేను చెప్పే రీడింగ్ అయితే ఇక వాళ్ళకని వీళ్ళకని కాదు, సపరేట్గా అని కాదు. చూసేది మీరు ఎవరిని ఉద్దేశించి చూస్తారో వాళ్ళ కోసం. గర్ల్ అయితే మెన్, లేడీస్ అయితే గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్, మగవాళ్ళు అయితే జెంట్స్ అయితే వాళ్ళ వైఫ్ కోసం అనుకుంటే వాళ్ళ మిసెస్ కోసం అనుకుంటే వాళ్ళు, లేదంటే ఒకవేళ ఇద్దరుంటే వాళ్ళు చూస్తే వీళ్ళ కోసం, వీళ్ళు చూస్తే వాళ్ళ కోసం. ఇంతకంటే ఈడమర్చి చెప్పలేను ఇక. సరే, ఇక గది మీరే అర్థం చేసుకోవాలి. ఇక అక్క మరి ఈరోజు ముచ్చటైంది. సరే, ఇంకోటి కూడా చెప్పాలి మీకు. నేను చెప్పేది జనరల్ రీడింగ్, అంటే ఇది జనం అందరికీ రెజనెట్ అయ్యేది జనరల్ రీడింగ్. ఇందులో చాలామందికి రెజనెట్ అవుతుండొచ్చు. బట్ ఏంటంటే మీరు తీసుకునేది మీ రీడింగ్, దాన్నే పర్సనల్ రీడింగ్ అంటారు. ఓకే, పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరికైనా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, మీ గురించి మీరు తెలుసుకోండి. అట్లనే గంతే కానీ గిది చూసే గిదే మా రీడింగ్ అని చెప్పేసి ఆయన ఇది మీదని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోకండి. ఓకే, 30 or 50% రెజనెట్ అయితే ఇక మీరే. కాకపోతే అందులో కూడా తెలుసుకోవాల్సిన అంటే కొన్ని ఉంటాయి. అది తెలుసుకోవాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఇది వచ్చేసి ఇది అంతా అంటే సెంటిమెంట్గా ఇది పాత తీయలేక ఇది ఉంచడం వల్ల ఏంటంటే నాకు కన్వీనియంట్గా లేదు. ఈ పేపర్ ఇస్తే ఇది తీసేసి వేరే చేస్తాను. ఓకే, దానికి ముందు ఏంటంటే మన కంటెంట్ ఏందో చెప్తా ఇనురిగా. మనం ముచ్చట మీ మనసులో ఉన్న మీ పర్సన్, గది మీకు తెలుసు, నాకైతే తెలియదు. మీ మనసులో ఉన్న మీ పర్సను, మీరు దూరం పెడుతున్న మీ పర్సను, మరి మీరు దూరం పెడుతున్న మీ పర్సన్, మీ మనసులో ఉన్న మీ పర్సన్, మరి మీరు దూరం పెడుతున్నందుకు మీ విలువని తెలుసుకుంటారా లేదన్నది టాపిక్. మీరు దూరం పెడుతున్న మీ పర్సను మీ విలువని తెలుసుకుంటారా లేదా? ఓకే, చూసుద్దాం. మరి మీ మనసులో ఉన్న మీ పర్సను, మీరు దూరం పెడుతున్న మీ పర్సను మీ విలువని తెలుసుకుంటారా లేదా? ఓకే, దానికి ముందు ఇక్కడ కొంచెం క్లియర్ చేసుకుంటాం. ఒక్క నిమిషం ఆగు. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓం నమః శివాయ. మంచి రీడింగ్ ఇవ్వండి. ఇలా మనసులో ఉన్న పర్సను మరి వీళ్ళు దూరం పెడుతున్నారు, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలని దూరం పెడుతున్నారు. కాకపోతే వాళ్ళ తప్పులు మరి వాళ్ళు తెలుసుకుంటారా? వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారా? గట్లనే వీళ్ళ విలువను కూడా తెలుసుకుంటారా? చెప్పు. ఇలా మనసులో ఉన్న ఇలా పర్సన్, వీళ్ళు దూరం పెడుతున్న ఇలా పర్సన్ వీళ్ళ విలువను తెలుసుకుంటారా, తెలుసుకోరా?
యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. కొంచెం మీదికి జరుపు. ఓకే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ముచ్చటైతే నాకైతే తెలియదు. కాకపోతే నేను చెప్పే ముచ్చట ఒకటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ పశ్చాత్తాపడుతున్నారు. దేవుణ్ణి కూడా అంటే పడుకుంటే నిద్రలేని స్థితిలో ఉన్నారు. పడుకుంటే కూడా నేను అసలు ఎందుకున్నా, అసలు నేను ఎందుకు ఇట్లా మిస్టేక్స్ చేసినా, అసలు నాకు ఈ లైఫ్ అవసరమా, ఈ జీవితం అవసరమా అన్నట్టు ఏమంటారు అయితే బాధపడుతున్నారు. నాకు ఈ లైఫ్ ఎందుకు అని అయితే స్ట్రబుల్ అయితే అవుతున్నారు. సపరేషన్లో అయితే ఉన్నారు. అసలు భగవంతా నాకు ఈ లైఫ్ వద్దు, నన్ను తీసుకోవద్దు, బాగుండు అనే సపరేషన్లోనైతే ఉన్నారు. మీ మనసులో ఉన్న పర్సను మీకు మీరు దూరం పెడుతున్న మీ పర్సను మీ విలువ తెలుసుకుంటారా లేదా అని అడిగితే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద కార్డ్ పశ్చాత్తాపం అయితే పడుతున్నారండి. ఖచ్చితంగా బాధపడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం అయితే లేదు. ఇక్కడ జాగలేక అల్లకల్లులం అవుతుంది. ఓకే, ఓకే అండి. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ పర్సన్ అంటే మీ లైఫ్లోకి తానంతట తానుగానే మీ లైఫ్లోకి వచ్చిండు. మీరే ప్రపంచం అని చెప్పిండు. తనే మీ వెనకాల వచ్చిండు. ప్రజెంట్ గుళ్ళని గోపురాలని వేరే వాళ్ళని సందర్శిస్తున్నారు, కనుక్కుంటున్నారు. తన ఇంట్లో ఏం మారిపోయింది, ఎందుకు మారిపోయింది, ఏమైంది, ఏం కుంపలు మునిగిపోయినాయి, ఏమొచ్చి ఏం గతరచి కొట్టుకపోయింది అని చెప్పేసి వేరే వాళ్ళని అయితే కనుక్కుంటున్నారు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏదో గద్దొచ్చి కోడి పిల్లల్ని కనుకపోయినట్టు నా ప్రేమకేమో ఇట్లా మధ్యలోనే ఆగిపోయింది, అసలు ఏంది అర్ధాంతంగా ఇట్లా అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ వచ్చేసి మీతో మంచి లైఫ్ లీడ్ చేయాలనుకున్నారు. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ డబ్బుతో పైసలతో కూడుకున్న లైఫ్, మంచి ఎంజాయ్గా లైఫ్, మీతో మంచి లైఫ్ని అయితే లీడ్ చేయాలని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ ఒక్కరైపోయారు. ఇంకా అదర్వైజ్గా మీ సపోర్ట్ కానీ అదర్వైజ్గా వేరే వాళ్ళ సపోర్ట్ కానీ లేకుండా అయిపోయింది. ఒకళ్ళు కొట్లాడుతున్నారు. కైండ్ ఆఫ్ సోర్ట్స్ గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడున్న దగ్గర బాగా గొడవలు అయితే జరుగుతున్నాయి. అండ్ ద హెర్మెట్ వెతుక్కుంటున్నారండి. ఖచ్చితంగా మీరు దూరం పెడుతున్న మీ పర్సను మీ విలువ తను తెలుసుకుంటున్నాడు. ఆల్రెడీ మీ విలువ అన్నది తనకు తెలిసి వచ్చింది. ద హెర్మెట్ ఈ కార్డు మీకు కనిపించలేదు కాబట్టి నేను చూపిస్తా. ద హెర్మెట్ ఓకే, వెతుక్కుంటున్నాడు, మీ దగ్గరకు రావాలనుకుంటున్నాడు. అండ్ లవ్ ఆఫర్ రావాలి మీ దగ్గర. 7 ఆఫ్ కప్స్ మీతో మంచి లైఫ్ లీడ్ చేయాలి. లైఫ్ చాలా అందంగా డిజైన్ చేసుకొని అయితే ఉన్నారు. అండ్ వీల్ ఆఫ్ ద ఫ్యూచర్ కనిపిస్తుంది కార్డు, నేను చూపించాల్సిన అవసరం లేదు. వీల్ ఆఫ్ ద ఫ్యూచర్ మంచి టైం కోసం అయితే, సందర్భం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మీరు ఎన్ని రోజులు దూరం పెట్టిరు, ఎంత టైం దూరం పెట్టిరు అన్నది నాకైతే తెలియదు. కానీ మీ మనసులో ఉన్న వ్యక్తి మాత్రం టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఎస్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగానైతే ఇష్టపడుతున్నారు, విలువనైతే తెలుసుకున్నారు. మేబీ మీ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, దానివల్లనే మీరు దూరం పెట్టి ఉండొచ్చు. కాకపోతే మీ విలువ ఇక్కడ తెలుసుకున్నారు. మీ పర్సన్ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అయితే మీకు చెప్తాను, వినండి. మీ పర్సన్ అయితే మీరు దూరం పెడుతున్న మీ పర్సన్ వచ్చేసి మీకు ఆఫర్ చేసి మీ లైఫ్లోకి వచ్చిర్రు. ద వరల్డ్ ప్రపంచంగా మిమ్మల్ని భావించి మీతోటే ఉన్నారు. అండ్ తనే మీ వెనకాల వచ్చిర్రు, మీరు తన వెనకాల వెళ్ళలేదు.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ తన సిచ్యువేషన్ గుళ్ళని గోపురాలని ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని సంప్రదిస్తున్నాడు, కనుక్కుంటున్నాడు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సడన్గా ఈ చేంజ్ ఎందుకు వచ్చింది, అసలు వేరే వాళ్ళ చెప్పుడు మాటలు వినడం వలన, ఎందుకు ఈ థర్డ్ పార్టీ ఈ సిచ్యువేషన్ వలన, అసలు ఎందుకు నేను జెన్యున్గా ఉన్నా బట్ మంది మాటల వల్ల సంథింగ్ ఏదో మీ మధ్యలో మంది మాటల వల్ల ఏదో డిస్టర్బెన్స్ వల్లనే ఇక్కడ గద్దొచ్చి కోడిపిల్లల్ని అనుకవేయనట్టు మీ సిచ్యువేషన్ అయితే మారిందని ఇక్కడ పర్టికులర్గా అనిపిస్తుంది. దానివల్ల మీ మైండ్ సెట్ మారి మీ పర్సన్ని దూరం చేసుకున్నారు. కాకపోతే మీ పర్సన్ అయితే నిజంగా చెప్పాలంటే దూరం పెట్టినా కానీ మీ విలువ తెలుసుకోవడం కానీ, చేసింది ఏమైనా తప్పు చేసి ఉంటే దానికి పశ్చాత్తాపం కూడా పడుతున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు వచ్చింది. ఇక్కడ బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. 5 ఆఫ్ సోర్స్ 3 నుంచి పైనుంచి 3 కత్తులు, కింద నుంచి 2 కత్తులు పెడితే ఎట్లుంటుంది? మనిషి బతుకుతారా? సాగుకు బతుకు మధ్యలో ఉన్నారన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్ మంచి లైఫ్ని అనుభవించాలనుకుంటున్నారు. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఒక్కలే అయిపోయారు, అక్కడ ఎవరు లేరు సపోర్ట్ చేసేవాళ్ళు, ఒక్కలే అయిపోయారు. అండ్ కైండ్ ఆఫ్ సోర్స్ గొడవ పడుతున్నారు. గొడవ పడైనా సరే సాధించుకోవాలి, అనుకున్నది ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా మిమ్మల్ని చేరుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మీ విలువ తెలిసిందా లేదంటే మీ విలువ తెలిసింది, మీ గురించి వెతుక్కుంటున్నారు. ద హెర్మెట్ ఈ కార్డు మళ్ళీ చూపిస్తాను నేను. ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు. అండ్ 7 ఆఫ్ కప్స్ ఇక్కడ ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి. మీ విలువనైతే ఖచ్చితంగా తెలిసిందండి. ఒకవేళ తప్పు తెలుసుకొని వస్తే వీళ్ళ ఫ్యూచర్ టైం కోసం చూస్తున్నారు, ఖచ్చితంగా వస్తారు. అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకుని తప్పకుండా వస్తారు. ఎస్ ఆఫ్ వాన్స్ మీ మీద విపరీతమైన ప్రేమ ఉంది. ఫేక్ అంటే ఫేక్ లవ్ అంటే దూరం చేసుకోవచ్చు, అది నేనే చెప్తా. కాకపోతే జెన్యూన్ ఏదైతే ఉంటుందో అట్లాంటి లవ్ని దూరం చేసుకో ప్లీజ్. ఓకే, క్యాలిక్యులేషన్ తీసుకున్నాం. ఇంకా ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత మీతోటి ముచ్చట, అదే క్లియర్గా గొంతు క్లారిటీగా, గొంతు పోయింది కదా అందుకని. ఓకే, మీ మనసులో ఉన్న పర్సను, మీరు దూరం పెడుతున్న పర్సను రెండు వస్తున్నాయి కానీ అట్లా పెట్టేస్తున్నా. మీ విలువ తెలుసుకున్నారా లేదా? మీ దగ్గరకు వస్తారా రారా? పశ్చాత్తాపడుతున్నారు, బాధపడుతున్నారు. దశ ఖచ్చితంగా మీరు దూరం పెట్టేది లేడీ ఆర్ జెన్ ఎవరినైనా కావచ్చు. కాకపోతే మీ విలువనైతే తెలుసుకున్నారు. మీ దగ్గరకు వస్తారా రారా అంటే వద్దామని ఆలోచనలు అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా మంచి రోజులు అయితే ముందట ఉన్నాయని అయితే చెప్పగలుగుతా. ఓకే, క్లారిఫికేషన్ చూద్దాం మరి ఏమొచ్చిందో. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఎస్ ఆఫ్ వాన్స్ ఇక్కడ లవ్ ఉంది, అదే ప్రేమను తీసుకొని ఎండ్ ఆఫ్ ద కార్డ్ అక్కడ లవ్ ఉంది, అదే ప్రేమను తీసుకొని మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఏ తప్పు చేస్తే దూరం పెట్టిరో నాకైతే తెలియదు. ఇక్కడ కూడా చూడండి, పడుకుంటే నిద్ర కూడా వస్తలేదు. నిద్రలో కూడా అంటే బాధపడుతున్నారు, చింతపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు.
ఎందుకు భగవంతా ఈ లైఫ్ అన్నట్టుగా అంటే ఫీల్ అవుతున్నారు. అంటే అంత బాధ పెట్టడం కూడా అంటే దాని కింద క్లారిఫికేషన్ ఇది, దాని కింద వాళ్ళు మిమ్మల్ని ప్రపంచం అనుకున్నారు. ఆ విషయాన్ని కొంచెం మీరు ట్రస్ట్ చేయండి, నమ్మండి. ఫస్ట్ ఆలోచించండి. ఎదుటి వాళ్ళని బాధ పెట్టచ్చు, మరీ అంత బాధ పెట్టరాదు. తప్పు చేసిన వాళ్ళకి ఏంటి అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఏమైనా మిస్టేక్స్ చేసుంటే బంగారం ఇడిసబెట్టి ఇనుము పట్టుకున్నట్టు ఏమన్నా పట్టుకుని ఉంటే దాన్ని లీవ్ చేసి క్షమించగలిగే గుణం ఉండి మీరు తీసుకోగలిగే గుణం ఉంటే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. దేన్నైనా సరే తెగేదాకా లాగద్దని నా ఉద్దేశం. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ రావాలనుకుంటున్నారు, గట్లనే బాధపడుతున్నారు, మంచిగా సోంచాయిస్తున్నారు. అసలు జీవితమే ఎందుకని ఆలోచిస్తున్నారు పాపం. అన్ననో తమ్ముడో చెల్లినో అక్కనో. అండ్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా 7 ఆఫ్ కప్స్ మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కూడా 7 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. మీ వెనకాలనే పరిగెడుతున్నారు, మీ వెనకాలనే వస్తున్నారు, ఆఫర్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి 9 ఆఫ్ కప్స్, ఇక్కడ కూడా లవ్ ఉంది, ప్రేమ, కేరింగ్ అన్నీ ఉన్నాయి. మీ విలువ మీ పర్సన్ తెలుసుకున్నారు, బాధపడుతున్నారు. అండ్ వచ్చేసి ద హెరఫెంట్ మిమ్మల్ని ఒక తల్లి స్థానంలో, ఒక గొప్ప స్థానంలో ఇప్పటిదాకానైతే చూసుకున్నారు. ఖచ్చితంగా మీ స్థానం ఒక మంచి స్థానంలోనే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు ఎందుకో కట్టుపడేసిన సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ అయితే చూపిస్తుంది కదా. ఇది ఎంతవరకు నిజమో అనేది నాకైతే తెలియదు, అది మీకు తెలియాలిగా. ఇక్కడ వచ్చేసి 7 ఆఫ్ కప్స్ అయినప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్లకి నుంచి బయటకు వచ్చి ఏదో సంథింగ్ అయితే జరిగింది, ఈ సిచ్యువేషన్లకి నుంచి బయటకు వచ్చి మీ దగ్గరకు రావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కార్డు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇవి క్షమకు మెరుస్తున్నాయి మరి చూడుది. ఓకే, 7 ఆఫ్ కప్స్ మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు, వెతుక్కుంటున్నారు మిమ్మల్ని, మీ గురించిన ఆలోచనల్ని, మీ గురించి ఆ మెమరీస్ని వెతుక్కుంటున్నారు. మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు, ఖచ్చితంగా వస్తారు. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ అక్కడ కూడా, ఇక్కడ కూడా 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది క్లారిఫికేషన్ ముందు. ఇప్పుడు కూడా 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే మీతో లైఫ్లో మంచి లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. మైబీ అందుకోసమే వెతుక్కుంటున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ ఫీలింగ్స్ ఏమనుకుంటున్నారు, నా ప్రేమ అంటే ఏవో ఇక్కడ కనిపిస్తుంది పైన ఈగలు గద్దచ్చి కోడిపిల్లలని ఎత్తుకపోయినట్టు, తన్నుకపోయినట్టు, ఏదో జరిగినట్టు సంథింగ్ అట్లనే అనిపిస్తుంది. కానీ మీరు వేరే వాళ్ళ మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ మారిరు అని చెప్పేసి ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఎస్ ఆర్ నో, ఓం నమ శివాయ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి. గట్లనే క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ మీ దగ్గరికి లవ్ ఆఫర్ తీసుకొని, టైం చూసుకొని లవ్ ఆఫర్ తీసుకొని రావాలని అనుకుంటున్నారు. మీ దగ్గర చేరుకోవాలని అయితే అనుకుంటున్నారు. మీ విలువనైతే ఖచ్చితంగా తెలిసి వచ్చింది. కింగ్ ఆఫ్ సోర్డ్స్, ప్రొటెక్షన్, తాను ప్రొటెక్షన్ చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయితే అయ్యారు. ఓకే, మీ విలువ తెలుసుకున్నారు. మీ మనసులో ఉన్న మీ పర్సను, మీ మనసులో ఉన్న మీ పర్సను, మీరు దూరం పెడుతున్న మీ పర్సను, అదెవరో నాకు తెలియదు, మీకు తెలుసు. ఆ పర్సన్ మీ విలువ తెలుసుకున్నారు, మీ గురించి తెలుసుకున్నారు, మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. గట్లనే ఏమంటారు, మిమ్మల్ని ఎంత తొందరగా రీచ్ అయితే అంత బెటర్ అని చెప్పేసి ఆలోచనలు అయితే చేస్తున్నారు. గందుకే ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు, గందుకే మీ గురించి అయితే ఆలోచనలు అయితే పడుతున్నారు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. సమన్ అయింది కదా. యూనో పెంటికల్స్ రావాలని అనుకుంటున్నారు, బాధపడుతుర్రు. 7 ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేస్తున్నారు, 9 ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేస్తున్నారు. ద హెరఫెంట్ మిమ్మల్ని అన్ని స్థానాలలో చూసిరు కాబట్టి మిమ్మల్ని వదులుకోని స్థితిలో ఉన్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ కాకపోతే అన్నీ ఉన్నాయి, ఏం లేని సిచ్యువేషన్లో కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు.
సెవెన్ ఆఫ్ కప్స్ మీకు లవ్ ఆఫర్ చేస్తున్నారు. ద హెల్మెట్ వెతుక్కుంటున్నారు. ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కూడా అంటే మీతోటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ద ఈగల్ ఇక్కడ ఏమంటారు, ఎస్ ఆఫ్ కప్స్ ఈగల్ ఇక్కడ ఏమంటారు, గద్దచ్చి కోడి పిల్లల్ని దండకపోయినట్టు గట్ల మీ ప్రేమ పోయిందని ఫీల్ అవుతున్నారు. కానీ అయినప్పటికీ కూడా మీకు లవ్ ఆఫర్ చేసి మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ సోర్స్ ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినా కానీ వాటన్నిటినీ డైవర్ట్ చేసుకుంటూ తనను తను ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. ఇంతవరకైతే ఇట్లా నడుస్తుంది. ఇక మీ పర్సన్కి అయితే మీ విలువ తెలిసి ఏదైనా మిస్టేక్ చేస్తే అది తప్పు అని తెలిసి తప్పని రివర్స్లో చూసుకోలేదు. తప్పని ఫీల్ అయితే మీరు ఒకవేళ తప్పు అని ఫీల్ అయితే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. వాళ్ళు పశ్చాత్తాపం పడుతున్నారు. క్షమించండి, లీవ్ ఇట్, వదిలేయండి. ఓకే, బాధ పెట్టద్దు. బాధపడుతున్నారు కదా అని చెప్పేసి ఊరికే బాధ పెట్టద్దు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పేసి సమాధైందని అనుకుంటున్నా. గట్లనే థ్యాంక్ యూ ఏంజల్స్. ఓం నమః శివాయ. మా వాళ్ళ కోసం, మా చూసే వ్యూవర్స్ కోసం, మా అక్కల కోసం, చెల్లెల కోసం, అన్నల కోసం, తమ్ముళ్ళ కోసం మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. వీళ్ళని దూరం పెడుతున్న వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, దూరం పెడుతున్న పర్సన్ వీళ్ళ విలువ తెలుసుకొని వీళ్ళ దగ్గరికి రావాలనుకుంటున్నారా? వీళ్ళు విలువ తెలుసుకున్నారా? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు అన్లక్లో ఉన్నారు, నిజాన్ని తెలుసుకోండి. మీరు ప్రజెంట్ ఎవరైతే చూస్తున్నారో అన్లక్లీలో ఉన్నారు, నిజాన్ని గ్రహించండి. చెప్పుడు మాటలు వినద్దు. మీ మధ్యలో ఉన్న ఈ రొమాన్స్, మీ మధ్యలో ఉన్న మంచి విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. ఓకే, లిస్టన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మైండ్ మీకేదో చెప్తుందట, దాన్ని మీరు నమ్మండి. ఓకే, లెట్స్ గో, ముందుకెళ్ళండి. ఓకే, రికవరీ. మీరు పొడగొట్టుకున్న లవ్ కానీ, కేరింగ్ కానీ, హెల్త్ కానీ రికవరీ అవుతుందంట. మళ్ళీ దేవుడు మీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్, 5 వారాలలో మంచి చేంజెస్ వస్తాయని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. ఓకే, ఆపర్చునిటీ తీసుకోండి. ఓకే, ఛాన్స్ ఇవ్వండి, ఆపర్చునిటీ తీసుకోండి. ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ సంవత్సరం మీది చాలా కొత్తగా ఉండబోతుంది. సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్. చెప్పింది అర్థమైంది కదా? మీ పర్సన్కి మీ విలువ తెలిసి వచ్చింది. ఒకవేళ తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపం పడుతున్నారు. ఏమంటారు, అట్లనే మీ దగ్గరకు చేరుకోవాలని అనుకుంటున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఉంటే తప్పుని క్షమించగలిగిన వాళ్ళే గొప్ప వాళ్ళు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు కూడా అట్లనే అనుకుంటే లీవ్ ఇట్, వదిలేసేయండి, క్షమించండి. అండ్ నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మీ గురించి మీరు తెలుసుకోండి. అండ్ నేను చెప్పేది 30 or 50% రెసిడెంట్ అయింది, 30 or 50%, 60% రెసిడెంట్ అయింది. మ్యాక్సిమం 50 or 60, 70 రెసిడెంట్ అవుతుంది. రెసిడెంట్ అయింది కదా మీది. ఇంకా మా గురించి మేము తెలుసుకోవాలి అక్క, ఇది మాకు సరిపోదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ రీడింగ్ మీరు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. రామకృష్ణ టారోట్ని నేను వీడియోస్ చేసినా చేయకపోయినా చూస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గట్లనే ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ అండి, నమస్కారం. మీతో ఉన్నది మీ సుమ. బాయ్.